హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఒక మాట చెప్పిన, నేను డ్రెస్సులు వేసుకుంటాను, అంటే జీన్స్ వేసుకుంటాను, గౌన్లు వేసుకుంటాను, అలాగని మరి చిన్నవైన సారీలు కడతాను. సారీలు పూజల కోసం కడతాను, ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా నా గురించి తన డ్రెస్సులు వేస్తుంది, జీన్స్ వేస్తుంది అని చెప్తారు కదా, అలా నాకు నచ్చదు. నా గురించి నేనే చెప్పేసుకుంటున్నా. నేను వేసుకున్న ప్రతి డ్రెస్ కూడా అంత మరీ వరస్ట్గా ఉండదు, ఎదుటి వాళ్ళకి మరీ చండాలంగా కనిపించేటట్టు అయితే అస్సలు ఉండదు. అందుకే ముందే చెప్తున్నా. ఇంకొకటి, సారీ కడుతున్నానంటే అది ఇప్పుడు పూజలు కాబట్టి కడుతున్నా అంతే. చాలామంది అంటారు గుడికి వచ్చేటప్పుడు సారీలే కట్టండి, ఇంకేమీ వేయకూడదు, బయటికి మాత్రం ఏదైనా వేసుకోవచ్చట. అది ఎలాగండి? బయటికి వెళ్తే ఏదో ఎలాగైనా నిప్పుకొని వెళ్ళిపోతారా? అది తప్పు కదా. బయట దేవుడు లేడా? నా దృష్టిలో అయితే అది. బయట కూడా దేవుడు ఉంటాడు, చూస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బట్టలు వేసుకోవాలి, అంతే. అసభ్యకరంగా ఉండకూడదని నా ఉద్దేశం, అంతే. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జీన్స్, గుడికి వెళ్ళినప్పుడు జీన్స్ వేసుకుంటాను, అలా అని కాదు. ఇప్పుడు పూజలు నడుస్తున్నాయి కాబట్టి, ధనుర్మాసం కాబట్టి నేను కొంచెం డ్రెస్సుల నుంచి కొంచెం దూరంగా ఉంటున్నాను. సో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్సులు ష్యూర్ వేసుకుంటాను. గుడికి వెళ్ళేటప్పుడు కూడా నేను జీన్స్ వేస్తాను, అంటే 2 పీస్లు వేస్తాను, అన్నీ వేస్తాను. అలా కదా 1 పీస్ కూడా వేసుకుంటాను. కానీ ఎదుటి వాళ్ళకి ఎప్పుడు చండాలంగా ఉన్నట్టుగా, అసభ్యకరంగా ఉన్నట్టుగా మాత్రం ఎప్పుడు బట్టలు వేసుకొని వెళ్ళను. ఎక్కడ కూడా, బయట కూడా, గుడికైనా కూడా. గుడిలో చీరలు కట్టండి, బయట ఏదైనా వేసుకోండి, ఇది ఎవరండి చెప్పారు? తప్పు. అసలు జీన్స్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ మనసులో, హృదయాల్లో దేవుడు ఉండడా? వాళ్ళ మనసు కదా. సారీ కట్టుకుంటేనే దేవుడా? నాకు ఒకటి అర్థం కాదు. సారీ కట్టుకొని మీరు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చా? ఎలాగైనా ఉండొచ్చా? స్వార్థపరులుగా ఉండొచ్చా? డ్రెస్సులు వేసుకుని మంచిగా పూజ చేసుకున్న వాళ్ళు మనుషులు కాదండి. జాబ్ చేసిన వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళు సారీలు కట్టుకొని వస్తారా చెప్పండి? అవ్వదు కదా, వాళ్ళకి కుదరదు కదా. మరి అటువంటప్పుడు మనం ఎలాగెళ్ళినా పవిత్రంగా, నిర్మలమైన మనసుతో, చిత్తశుద్ధితో ఉంటే ఆ దేవుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు. గుడ్ ఈవినింగ్.